నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారుతోందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ అమాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెరిగిన పింఛన్లు లబ్ధిదారులకు అందించడంతో పాటు ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు మంచి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కోటబొమ్మాలి మండలం కృష్ణాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ పేదల సంక్షేమానికి అంకితమైన రోజని, పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెరిగిన పింఛన్లతో సంతోషం వ్యక్తం చేశారు. టెక్కల నియోజకవర్గానికి ఇంటింటికి తాగునీటిని అందించేందుకు 460 కోట్లు కేటాయించామని, గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 2014-2019 మధ్యకాలంలో నిర్మించిన ఇళ్లకు నిధులు ఇవ్వకపోవడంతో వాటిని చెల్లించుటకు ప్రస్తుత ప్రభుత్వం 1600 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుల రాజకీయం చేసినా తాము అభివృద్ధినే నినాదంగా ఎంచుకొని ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయంగా జూన్ నుండి 20,000 రూపాయలు ఇవ్వనున్నారని, అలాగే అమ్మకు వందనం పథకం కింద జూన్ నుంచి ప్రతి తల్లికి 15,000 అందజేయనున్నట్లు తెలిపారు. కృష్ణపురం గ్రామానికి చెందినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ స్థాయిలో విజయం సాధించిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత మెజారిటీ గాని, ఇన్ని సీట్లు గాని ఒక కూటమికి రావడం ఇదే మొట్టమొదటిసారి. దానికి కారణం ఏమిటంటే 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి పాలకులు చేసినటువంటి దురాఘాతాల వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో వ్యవస్థలన్నీ నాశనం చేసి ప్రజా జీవనానికి ఆటంకం కలిగించారు. కాబట్టే కోపంతో శ్రీకాకుళం పట్టణంలోని డీసీసీబీ కాలనీ మొదలగు ప్రాంతాల్లో మంగళవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం వివిధ కాలనీల్లో పర్యటించి సమస్యలు నేరుగా గుర్తించారు. పేదవారికి సకాలంలో పింఛన్లు పంపిణీ జరుగుతోందని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తుందని అన్నారు. అనంతరం కాలనీలో పలు రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించారు. మరమ్మతులకు నోచుకున్న డ్రైనేజీలు వెంటనే మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లో గుర్తించిన వివిధ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. లోతట్టు ప్రాంతాల అభివృద్ధి, మురుగునీరు కాలువల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్ గా శ్రీకాకుళాన్ని తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. డీసీసీబీ కాలనీ ఈ ఫస్ట్ లైన్ ప్రాంత వాసులందరూ కూడా వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను ఒక 1 వీక్లో వస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చూసాం. ఇక్కడ చాలా డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా అలా పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు కొంతమేర వర్క్ ఇక్కడ 14 లక్షలు మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం. అయినప్పటికి కూడా మిర్తిబట్టి బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో అది ఇక్కడతో ఆగిపోయి వాటర్ స్టాక్ అయిపోయి, అలాగే ఇటు నుండి వచ్చిన ఏదైతే మురుగు కాలు ఉందో అవి కూడా స్టాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులకు వర్షం వచ్చినప్పుడు కలుషితం అయిపోయి జబ్బులు రావడం, అలాగే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏరియా అంతా దుర్గంధం, స్మెల్ వస్తుంది. దీనికోసం ఇప్పుడే
ఇక్కడ డిఈ గారు అలాగే ఇక్కడ ఏఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డ్ సెక్రటరీ అందరూ రావడం జరిగింది. మేము వెరిఫై చేసాం. ఏదైతే ఈ పిల్ల కాలువ ఇక్కడ ఆగిపోయిందో దీన్ని కంటిన్యూషన్గా దాదాపు ఒక 100 మీటర్ల ముందుకుంది. దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ వేసి దీని వర్క్ టేకప్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఇటు సైడ్ ఎక్కడైతే మాకు డ్రైన్ లేదో అక్కడ కొత్త డ్రైన్ కట్టడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమనడం జరిగింది. ఈ సమ్మర్లో దీన్ని మొత్తం టేకప్ చేసి రాబోయే వర్షాకాలంకి ముందే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడంతా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే నగరంలో ఎక్కడికక్కడే డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. టెంపరీ బేస్ మీద ఎక్కడికక్కడే మేము డ్రైనేజ్ సిస్టమ్ పునరుద్ధరణ చేయడానికి డైలీ మార్నింగ్ కూడా వారంకు 2-3 డివిజన్లు పర్యటన ప్రారంభించాం. కిల్లుపాలెం 1, కిల్లుపాలెం 2 ఆ 2 సచివాలయాలు తీసుకొని అక్కడ కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ ఇచ్చి జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున వర్క్ స్టార్ట్ చేసాం. ఎక్కడికక్కడే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, కమిషనరు, అలాగే ఎంఈఓ అందరం కలిపి వెరిఫై చేస్తూ ఎక్కడికక్కడే డీసిలిటేషన్ ఇవన్నీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం. ఈ 2-3 నెలల్లో ఇంకా నగరాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా సహకరించాలి. తప్పకుండా ఎమర్జెన్సీ బేస్లో ఏవైతే ఉన్నాయో మరీ కాలువలు డీఫంక్షనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మేము పునరుద్ధరించి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో గత పాలకులు అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉన్న పరిశ్రమలు తరలిపోవడమే కాకుండా కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పరిస్థితి గత 5 ఏళ్లలో జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద చేసిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా 9 నెలల్లో రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని, అందుకు తగ్గట్టుగానే పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉపాధి అవకాశాలు సాధ్యమని గుర్తించామని, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి ఆధారిత నైపుణ్య కార్యక్రమాలను అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జిల్లాలో ఫార్మా రంగానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల గాని, పాలిటెక్నిక్ కళాశాల గాని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని అన్నారు. విద్యతో పాటు ఫార్మా రంగంలో ఉద్యోగావకాశాలు పొందేందుకు దోహదపడుతుందని తెలిపారు. నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సుమారు 36 సంస్థలు రావడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, కింజరాపు హరిప్రసాద్, కోటబొమ్మాలి తహసీల్దార్, తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. ఆదరా బాదరగా లేదు. మధ్యాహ్నం కూడా నేనే స్వయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజన ఏర్పాట్లు కూడా నేనే చేయించాను. మీరందరూ ఎంపీస్ అటెండ్ అవ్వండి. ఏదో ఆషామాషిగా ఎంపీ పిలిచి మీకేదో పంపించడం కాదు. సాయంత్రానికి మీకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో జీతం తక్కువను, లేకపోతే ఊరు బయటికి వెళ్తున్నామను, లేకపోతే నాకు దూరం అయిపోతున్నాను, నేను బయటికి వెళ్తే మా అమ్మ నాన్న ఉండలేరను, ఆ ఐడియా మీకు బుర్రలో ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు. ఈవేళ ఒక మంచి ఆపర్చునిటీ, 32 కంపెనీలు వచ్చాయి, 1200 ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒక 50% సెలెక్షన్ అయినా నా ఆనందాలు కావడం లేవు. ఇది అయిన తర్వాత రేపు ఇంకా బెస్ట్ కంపెనీస్ పిలిచి మళ్ళీ మరొకసారి పెట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం. దీనికి తోడుగా శ్రీకాకుళం జిల్లా మొన్న నేను కలెక్టర్ గారు చిక్కుపడ్డాం. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల అంతరాబ్ హ్యామ్లెట్ గ్రామంలో, మెలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని అన్నారు. పింఛన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడికి చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆయన పంచాయతీ మినిస్టర్, ఏ పంచాయతీ కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాలి, ఎక్కడా ఉండకూడదు, పేదరికమైన పంచాయతీ ఇది ఉండకూడదు, పేదరికమైన విలేజ్ ఉండకూడదు, పేదవాళ్ళు ఉండకూడదు, అందరినీ ధనవంతులు చేయాలని కోరికతో దయచేసి ఉన్నారు ఆయన. ఎప్పుడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడుగా ఉండిపోతున్నాడు. మీరు ఒకటే గుర్తించాలి, నేను ఒక పేద కుటుంబం వచ్చా, ఒక వ్యవసాయ కూలీ గ్రామం వచ్చా, ఎన్నో కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్లు, అవమానాలు కూడా అందించా. నన్ను న్యాయం చేసేవాళ్ళు, వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ పూర్తి తీసుకుని వ్యక్తి ఎమ్మెల్యే అయిపోతాడని న్యాయం చేసేవాళ్ళు. ఈయనకి టికెట్ వస్తాడా, ఈయనకి టికెట్ సినిమా టికెట్ వస్తుందని న్యాయం చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన ప్రయత్నం, అందుకే మీరందరూ కూడా నాకు నమ్మి చంద్రబాబు నాయుడు గారు నమ్మి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, మోదీ గారి పిలుపు మేరకు ఓటేసి ఎన్నడూ లేని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ పాతకొండ నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది. ఇంకో చరిత్ర ఉంది. నెయ్యపుట్టి మండలంలో మా పార్టీలు పుట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించిన దాఖలాలు మీరు లేవు. అసలు నెయ్యపుట్టి మండలం కంటే అందరైనా అనేవాళ్ళు మైనస్ వస్తుంది కానీ సుమారుగా 6,000 ఓట్లు దగ్గర మీరు ఓట్లు వేసి అత్యధిక ఏ విధంగా మీ అందరూ చూసుకోవాలని చెప్పండి. ఎందరికో జీవితాన్ని ప్రసాదించిన చదువుల గుడి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న మున్సిపల్ హై స్కూల్ తిలక్ హాల్ ఆధునీకరణ పనులకు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ విన్నపం మేరకు నాటి ఎంపీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీ నిధుల నుండి 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధులు చాలక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. పూర్తిగా పరిశీలించామని పనులు పూర్తి చేసేందుకు మరో 30 లక్షల అవసరం ఉందని, త్వరలో టెండర్లు పిలిచి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా దాతలు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పూర్తి స్థాయి సహకారం అందించాలని అన్నారు. దేవాలయం లాంటి హై స్కూల్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ నగర నడిబొడ్డులో ఉంది. ఎంతో మంది మహానుభావులు తయారు చేసినటువంటి స్కూలు చాలా చరిత్ర కలిగినటువంటి స్కూలు. ఈ స్కూల్లో తిలక్ హాల్ అని, గాంధీ హాల్ అని 2 ఉండేవి. తిలక్ హాల్ని తీసి ఇక్కడ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంతా ఇక్కడ కట్టడానికి నిర్ణయించుకున్న సందర్భంలో అప్పటి ఎంపీ గారు, ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు దీనికి 50 లక్షలు ఆయన ఎంపీ ల్యాడ్స్ నుండి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి, అయితే ఆ డబ్బులు చాలక ఇది అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది. మళ్ళీ ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా వచ్చి మాకు రిక్వెస్ట్ చేసిన సందర్భంలో నేను, కమిషనర్ గారు వచ్చి ఇది విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా దీనికి ఎస్టిమేషన్ చేసాం, రిమైనింగ్ వర్క్ చేయడానికి. దీనికి 30 లక్షలు అవసరం వచ్చింది. దీనికి త్వరలోనే కంప్లీట్ చేసుకొని దీనికి టెండర్లు పిలిచి దీన్ని పూర్తి చేస్తాం. అలాగే ఈ స్కూల్లో కూడా షెడ్ కూడా చిన్న డ్యామేజ్ జరిగింది, దాన్ని రిపేర్ చేస్తాం. ఈ స్కూల్ను కూడా పూర్తిగా బాగు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దీనికి మేము పూర్తిగా దత్తత తీసుకొని ఈ స్కూల్ని బాగు చేసే పూర్తి బాధ్యత తీసుకుంటాం. దీనికి ఇంకా మహానుభావులు ఎంతోమంది ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వారు ఉన్నారు. వారందరూ కూడా ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా మీరు కూడా దాతలందరూ ముందుకు వచ్చి ఇంకా బాగా దీన్ని అభివృద్ధి పరచడానికి, ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులకి ఇది ఒక చదువుల దేవాలయంగా వెలుగొందడానికి మీరు తోడ్పాటు అవ్వాలని ఈ సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ అందరూ కూడా నేను కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారు, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా నేను పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల త్రాగునీటి తొట్టి నిర్మాణ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండుతున్న వేసవి ఎండలు మనుషులకు నీరు దొరకడం కష్టంగా ఉండగా పశువులకు మరింత ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం వేసవిలో చెరువులు, కుంట్లలో నీరు అడుగంటడంతో నీటి సమస్య తలెత్తనుందని, గతంలో నిర్మించిన పశువుల తొట్లు అనేక గ్రామాల్లో వృధాగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్లను ఉపయోగంలోనికి తీసుకువచ్చేలా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంటే రాజధాని నిర్మాణం ఒక్కటే అన్నట్టుగా కాకుండా కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ 15,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పిన కూటమి పెద్దలు నేడు ఆ పథకాన్ని మర్చిపోయారని అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితిలో నెలకొంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహిళల భద్రతపై మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తుందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ ఆసుపత్రి నిర్మించినప్పటికీ వాటిలో కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది, వైద్యుల కొరత వేధిస్తుందని పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు త్వరలోనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాటాలు చేస్తామని అంబటి కృష్ణ వెల్లడించారు. అనంతరం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా చాన్ బాషాను, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, కాంగ్రెస్ నాయకులు సాయి దుర్గా, కొత్తపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నుంచి హాస్పిటల్స్ ఓపెన్ చేసినప్పటికీ సరైనటువంటి వసతులు కానీ సరైనటువంటి డాక్టర్స్ కూడా నియమించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. ఇకపోతే అన్ని విధాల దోచుకునే విధంగానే దోపిడీ ప్రభుత్వంగానే ఉన్నది తప్ప ఏ రకమైనటువంటి శాంతి భద్రతల మీద కానీ ఏ దీని మీద కూడాను అవగాహన లేదు. ఎంత మాత్రము రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని అంటే రాజధాని అనే కోణంలోనే చూస్తున్నారే తప్ప పూర్తి స్థాయిగా జిల్లా ప్రజలు కానీ లేదా రాష్ట్ర స్థాయి సామాన్యులు కానీ వాళ్ళ యొక్క బాగుబాగోతులను చూసే నాదుడే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ఇకపోతే నిత్యావసర వస్తువులకు వస్తే ఎప్పటి నుంచో తీసుకున్నా ఇప్పటికీ మరింత డబల్ అయిందే తప్ప ఏమాత్రం కూడా సామాన్యుడికి అందుబాటు అయ్యే ఇదే లేకుండా పోయింది. రాష్ట్రంలో పరిస్థితులు చూడబోతే చాలా దారుణాతి దారుణంగానే ఉన్నాయి. దీనన్నిటి మీద ఇక ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద కేసులు పెట్టడం, సంవత్సరానికి కోటి, నెలకోటి, 6 మాసాల కోటి, వారానికి కోటి ఏదో వ్యక్తిగత కక్షలతో తీసుకురావడం తప్పిస్తే పరిపాలనా విధానాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన చర్యగానే కనబడుతుందా తప్ప సామాన్యుడికి కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగ సమస్య కానీ. నిన్న మొన్న ఒక స్కూల్లో, ఒక కాలేజీకి వెళ్ళాం. ఆ తల్లిదండ్రులు చాలా వరకు ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది, ఇప్పుడైతే వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏమీ ఇట్లేదు. ఎన్నికల్లోనో ప్రసారంలోనో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్న ఈ సీఎం ఎన్నికలు అయిపోయిన తర్వాత సాధారణ పిల్లలు చదువుని నిరుద్యోగ సమస్య ఎలాగా ఉంది, చదువుకొని ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అడిగే నాదుడు లేడు,
చేసే నాదుడు లేరు. అధికారానికి రాకముందు 32,000 మంది ఆడపిల్లల మహిళలు కనబడకని పోయారని చెప్పినటువంటి పెద్ద మనుషులు కూడాను ఈరోజు కనీసం మహిళల యొక్క స్థితిగతుల గురించి కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా దారుణమైనటువంటి విషయం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం ఆర్టీసీ 1, శ్రీకాకుళం ఆర్టీసీ 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు శర్మ చెప్పారు. ఈ బస్సులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ లో 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకొని తిరిగి 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి శ్రీకాకుళం చేరుకుంటాయని తెలిపారు. ఈ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఆర్టీసీ వెబ్సైట్ లో కల్పించడమైందని అన్నారు. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో ఉన్న రామతీర్థంలో రాములవారి కళ్యాణం చూసేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శ్రీకాకుళం 4 డిపోల్లో 95 కొత్త బస్సులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అమరసింహుడు డిపో మేనేజర్ శ్రీకాకుళం ఉన్నాం. అయితే ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భద్రాచలంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు ప్రతిరోజు అంటే 5వ తేదీ సాయంత్రం పలాస నుంచి బయలుదేరి భద్రాచలానికి 6వ తేదీకి చేరుకుంటే మళ్ళీ తిరిగి 6వ తేదీ సాయంత్రం అక్కడ బయలుదేరి మళ్ళీ 7వ తేదీ ఉదయానికి ఇక్కడ చేరుకుంటాయి. ఈ రెండు కూడా అల్ట్రా డైలక్స్ బస్సులు. దీనికి శ్రీకాకుళం నుంచి ఒకవైపు ఛార్జీ 960 రూపాయలు నిర్ణయించడం అయింది. కాబట్టి భక్తులు భద్రాచలం వెళ్ళదలిచే భక్తులందరూ కూడా ఈ సర్వీసులను ఆదరించి ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించబడింది. అలాగే ఎవరైనా గ్రూపుగా వెళ్ళాలనుకుంటే వారికి కూడా బస్సు ఇక్కడ కేటాయించబడుతుంది. డిపో వచ్చి వారు సంప్రదిస్తే వారు కోరిన ప్లేస్ నుంచి వారు కోరిన విధంగా బస్సు ఇవ్వడానికి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సార్, మాకు ఎన్ని బస్సులు పెట్టారు? ప్రస్తుతం 2 బస్సులు పెట్టడం జరిగింది. ఆ 2 ఫుల్ అయితే మళ్ళీ అదనపు బస్సులు మేము యాడ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. సరే, ఆ బస్సులు 2 బస్సులు పలాస నుంచే ప్రారంభం? అవును, 2 బస్సులు కూడా పలాస నుంచే ప్రారంభమవుతాయి. ఒకవేళ ఆ 2 బస్సులు ఫుల్ అయిపోతే ఇక్కడి నుంచి కూడా మేము అదనపు బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసాం. ఇంకా అదనంగా ఎవరైనా గ్రూప్గా కానీ ఎవరైనా విలేజెస్ నుంచి కావాలన్నా మేము బస్సు ఇవ్వడానికి సిద్ధం. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిధిలో గల 4 డిపోల్లో సుమారు 95 బస్సులు కొత్త బస్సులు రావడం జరిగింది. అందులో ఆర్టీసీ 5 బస్సులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సులు ఇంకా రావాల్సి ఉన్నాయి. కాబట్టి ఇంకా వచ్చిన బస్సులను కూడా మేము కొత్త రూట్లలో వేయడం జరుగుతుంది. ఇప్పటికే వచ్చిన బస్సులన్నిటి కూడా వినియోగంలో తీసుకురావడం జరిగింది. ప్రయాణికులందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్. నా పేరు శర్మ. ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో అన్నమాట రాముల వారిని దర్శించుకోవడానికి భక్తుల సౌకర్యార్థము ఆటో డైలక్స్ బస్సులు అన్నమాట ఈ జిల్లా నుంచి భద్రాచలంకి ఏర్పాటు చేయడానికి ఈ బస్సులకి అన్నమాట ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. పలాస నుంచి ప్రస్తుతానికి 2 బస్సులను ఏర్పాటు చేశాము. ఈ 2 బస్సుల తాలూకా సీట్లు నిండిపోయిన తర్వాత అదనపు బస్సులు భక్తుల తాలూకా డిమాండ్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచుకుంటూ పోతాము. 5వ తేదీ సాయంత్రం ఇక్కడ బయలుదేరి 6వ తేదీ ఉదయానికి ఇక్కడ చేస్తాయి. కళ్యాణం అయిపోయిన తర్వాత 6వ తేదీ సాయంత్రం బయలుదేరి 7వ తేదీకి ఉదయానికి ఇక్కడ వచ్చేట్టుగా బస్సుని షెడ్యూల్ రూపొందించడం జరిగింది. ఇంతే కాకుండా అన్నమాట ఏ ఒక్క గ్రామం నుంచి అయినా సరే బృందంగా ఏర్పడి బస్సు సరఫరా ప్రయాణికులు ఉండి ఎక్స్క్లూజివ్గా బస్సు కావాలంటే వాళ్ళకు కూడా మేము బస్సులు ఏ రకమైన బస్సు కావాలంటే ఆ రకమైన బస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదే కాకుండా ఈ శ్రీరామనవమి సందర్భంగా మన పొరుగు జిల్లా విజయనగరం జిల్లాలో రామతీర్థం దగ్గర కూడా కళ్యాణం జరుగుతుంది. అక్కడికి కూడా నాడు భక్తులు వెళ్ళడానికి అనువుగా బస్సు సౌకర్యం కల్పించబడింది. కాబట్టి ప్రయాణికులు భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.
మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ ధనరాం డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల కార్మికులను ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని, పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తోందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని ఎంతగానో ఆశించారన్నారు. కానీ ఆశాభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రతకు దుమ్ము, ధూళి, దుర్గంధం భరిస్తూ అపాయకరమైన విధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్, పారిశుధ్య, ఇంజనీరింగ్, ప్లాంటేషన్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శించారు. ఆప్కాస్ వల్ల దళారీల దోపిడీ, వేధింపులు లేవని, జీతాలలో పీఎఫ్, ఈఎస్ఐ వాటా నిధుల్లో కోతలు లేవని అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలైతే సకాలంలో వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని చెప్పారు. అలాగే ఇంజనీర్ కార్మికులకి జీవో నంబర్ 30 ఎవరో ప్రకారంగా వేతనాలు ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. అలాగే పర్మనెంట్ కార్మికులది డిఏలు బకేలు ఉండిపోయింది. అలాగే 3 సంవత్సరాల సడన్ లెవెల్ ఉండిపోయింది. కొన్ని మున్సిపల్ రిటైర్మెంట్ అయిపోయిన బెనిఫిట్లు కూడా ఇవ్వడం లేదు. అనేక సమస్యల మీద ఈరోజు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆప్కోస్ రద్దుగా చేస్తే మాకు ప్రైవేట్ ఏజెన్సీలు ఇవ్వకూడదు. ఆప్కోస్ రద్దు చేసిన తర్వాత మెరుగైంది ఏంటంటే పర్మనెంట్ కార్మికులకు ఉంటుంది. పర్మనెంట్ కార్మికులు చేయాలి. బదిలీ వర్కర్లు కూడా వేతనాలు చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. బదిలీ వర్కర్లు కూడా వేతనాలు పెంచాలి. ఎన్నమరకు పర్మనెంట్ చేయాలనుకుని మేము మన మినిస్టర్ గారికి, నారాయణ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. డిఎం గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సీఎం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కానీ తన పని దాన్ని చేసుకుని చట్టం చేసుకు వెళ్ళిపోయినట్టుగా గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోయి కార్మికులు ఈరోజు రోడ్ల పోలు చేస్తున్నారు. గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో ఇచ్చి కార్మికులు గొంతు కోసి కార్మికులు రోడ్ల పోలు చేసినాడు. అది కూడా మేము తిప్పి కొట్టాము. ఆ రోజు 24 రోజులు సమ్మె చేసి ఆ జీవో వెనకబెట్టాము. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగొచ్చి గతం మర్చిపోకండి, ఇప్పటికైనా గవర్నమెంట్ మర్చిపోకుండా ఆ 279 జీవో కన్నా గవర్నమెంట్ జీవో మీరు ఇస్తున్నారు కాబట్టి అలా పనులు చేయకండి. కార్మికులు మంచి పనులు చేయండి. కార్మికుల కోసం దయచేయండి. ఎలక్షన్ రాకముందంతా కార్మికులు నా మనుషులు నాకు గెలిపించండి, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఒక్క పని మీరు చేయడం లేదు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం కాలం దగ్గరికి వచ్చిన ఏ ఒక్క పని చేయడం లేదు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మున్సిపల్ కార్మికులే కాదు, కొన్ని డిపార్ట్మెంట్ ఎన్ని దగ్గర ఉన్నారు ఆప్కోసం ఉన్న వాళ్ళందరికీ ఆప్కోసం తొలగించకుండా పర్మనెంట్ చేయండి. మంచి పేరు తెచ్చుకోవాలనుకుని మేము గవర్నమెంట్కి నిలదీసి అడుగుతున్నాం. శ్రీకాకుళం నగరంలో ప్రతి సేవకులకు సలామని స్టేట్ బ్యాంక్ అసోసియేట్ నల్ల గౌతమి అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. గతంలో ఇంజెక్షన్ రూపంలో ఆయనకు అండగా నగరానికి చెందిన డేవిడ్ మాధారపు టీంతో 3 ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా పెద్దపాడుకు చెందిన బొట్ట సాయి కుమార్ 2, రాబిన్హుడ్ ఆర్మీ 2, ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా 2, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ 2 అందించారని, ఇప్పుడు కూడా నగరానికి చెందిన కె విశ్వనాథ్ ప్రణన్య దంపతులు, పలాస ప్రాణదాత బ్లడ్ సెంటర్ మేనేజర్ సాయి, సిరుల శరత్ అందించిన సహకారంతో హేమంత్కు అత్యవసరమైన మందులను 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు 2 రైస్ ప్యాకెట్లను అందించడం హర్షణీయమన్నారు. ముఖ్య పాత్రుడు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ వాట్సాప్ స్టేటస్ కు వీరంతా స్పందించి హేమంత్కు కొత్త సంవత్సరంలో అండగా నిలిచారన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధితునికి మంగళవారం అందించే నగరంలో సేవకులంతా క్యాన్సర్ బాధితునికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. నిదానమే ప్రధానమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు డాక్టర్ పైడి ప్రదీప్ అన్నారు. రణస్థలం మండలం పాలవలస గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో NHAIలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన యూటర్న్ తీసుకోబోతుండగా వెనుక నుండి వస్తున్న కారుని గమనించక ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా అటువైపుగా ప్రయాణిస్తున్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు డాక్టర్ పైడి ప్రదీప్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సంప్రదించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించడంలో స్థానికులు, వాహన చోదకులతో పాటు భాగమయ్యారు. ఈ ప్రమాదంలో 2 కాళ్లు విరిగినట్లుందని, అతివేగం ప్రాణ నష్టమని, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అతి ప్రమాదకరమని అన్నాడు.
నేను కూడా నిదానాన్ని పాటిస్తానని, వాహనాన్ని నడిపే సమయంలో ఫోన్ కూడా మాట్లాడనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మంగళవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి ప్రయాణంలో రాకాసి అలకు 2 వ్యక్తులు గల్లంతయ్యారు. మంచినీళ్లపేట మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో గ్రామానికి చెందిన బొంగ కోటేశ్వరరావు, చింతల వెంకటేష్, వంక కృష్ణ, బొంగ ధనరాజ్ నలుగురు వేటకు వెళ్లారు. రాకాసి అలలకు బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో చింతల వెంకటేష్, బొంగ కోటేశ్వరరావు ఈదుకుంటూ ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. మరో 2 గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు సముద్రంలో గాలిస్తున్నారు. మత్స్యకారుల గల్లంతపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఫోన్లో మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వేటకు వెళ్లి వస్తుండగా మత్స్యకారుల బోటు తిరగబడడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గల్లంతైన 4 మత్స్యకారుల్లో 2 క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో మిగిలిన 2 మత్స్యకారులను ఒడ్డుకు చేర్చేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్ర యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు రాణా శ్రీనివాస్ మాదిగ, లోపింటి కృష్ణ మాదిగ, దాసరి తిరుమల మాదిగ, బోను మన్మథరావు మాదిగ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోవడం తగదని అన్నారు. రాబోయే రోజుల్లో మాదిగ ఉపకులాల విద్యార్థులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో 3 కేటగిరీలుగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదముద్ర వేసిందని అన్నారు. వర్గీకరణ జరిగితే విద్య, ఉద్యోగ, భవిష్యత్ అవకాశాలపై రాజ్యంలోని పదవులు వర్తిస్తాయని అన్నారు. నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంతో ఏబీసీ 3 కేటగిరీలుగా చేస్తూ ఏ కేటగిరీలో ఉన్న రెల్లి ఉపకులాలను 1%, బి కేటగిరీలో ఉన్న మాదిక ఉపకులాలకు 6.5%, సి కేటగిరీలో ఉన్న మాలా మరియు ఉపకులాలకు 7.5%గా విభజించాలని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. 21వ డివిజన్ ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం ఆధ్వర్యంలో 5 మంది సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 200 మందికి పైగా వార్డులో పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కొత్త పింఛన్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పింఛన్లు మంజూరు చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి, రాష్ట్ర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గత నెల నుంచి ముందు నెల 5 ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 5 గంటల సమయంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది కొంచెం నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొంతమంది అభిప్రాయం మేరకు అయితే మళ్ళీ 7 గంటలకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇమ్మని చెప్పారు. అలాగే డోర్ టు డోర్ అలా పెన్షన్ ఇవ్వడం బట్టి ప్రజలందరూ కూడా 7 గంటలకు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. చక్కగా అందరూ సచివాలయం సిబ్బందితో కలిసి అందరూ కూడా మన వార్డు ఇన్ఛార్జ్ 21 డివిజన్ ఇన్ఛార్జ్ పట్నాల పార్టీసు నేను అలాగే అందరూ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా వృద్ధులు, వికలాంగులు, అలాగే విడోస్ మన అందరూ కూడా చాలామంది కూడా ఆనందదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.